ఆమదాల బొడ్డే గారిని ప్రసన్న చేయించవలసిందిగా కూర్చున్నాం. మంచి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారికి, ప్రస్తుత అధ్యక్షులకి, ఈ కళాశాల సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తూ అధ్యాపకేతర బృందానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ 23 నుంచి పరీక్షలు 23 నుంచి పరీక్షలు రాయబోతున్నటువంటి మీకు అందరికీ చేస్తూ సరే చదువు అయిపోతుంది, ఇప్పుడు ఇంకెక్కడ చదువుకోవాలని చెప్పి ప్రయోజనం లేదు. ఇక్కడ నుంచి సగం మంది బయట వెళ్ళిపోతారు. ఇక్కడంటే మీకు హాస్టల్ ఉంది, 4 గోడలు ఉన్నాయి, వాటి మధ్యలో మీరు ఉన్నారు, మీ టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నువ్వు బొట్టల వేళ మీద నడుస్తూ ఉన్నప్పుడు బోహ పడతావని చెప్తూ ఉన్నారు. తెలుగులో సామెత ఉంటుంది, కాలంతా ఆనించి నడిచిన వాడు కడ వరకు నడుస్తాడు, బొట్టల వేళ మీద నడిచేవాడు బోహ పడతాడు అని. నువ్వు నడిచేటప్పుడు పాదాన్ని పూర్తిగా ఆనించి నడవాలి. అలా కాకుండా నువ్వు బొట్టల వేళ మీద నడిచే ప్రయత్నం ఏదైనా చేస్తూ ఉంటే నువ్వు బోర్లు పడతావు కానీ హెచ్చరించేటువంటి వాడు ఇక్కడ ఉంటారు. అందువల్ల ఈ 2 సంవత్సరాల జీవితం అద్భుతంగా గడిచిపోతుంది. ఇక మీదట అట్లాంటి అవకాశం ఉండదు. ఇకపోతే నువ్వు ఇక్కడికి ప్రవేశించినప్పటికీ, ఇక్కడి నుంచి నిర్గమించేటప్పటికీ నీలో చాలా మార్పులు వచ్చుంటాయి. నువ్వు ఇంటర్మీడియట్ ప్రవేశించేటప్పటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చావు. ఇక్కడి నుంచి బయటపడేటప్పటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని పోతావు. ఆ 2 సంవత్సరాలు నీ శరీరంలో, నీ ఆలోచనలో తీవ్రమైనటువంటి మార్పులు కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు చూసే విధానం మారిపోతుంది. ప్రపంచం నిన్ను చూసే విధానం కూడా మారుతుంది. ఆ మార్పు నీ అభ్యుదయానికి ఉపయోగపడేటట్టు ఉండాలి, అంతేగాని అది నీ పతనానికి ఉపయోగపడేటట్టు ఉండకూడదు. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రతి ఒక్కరూ విద్యార్థులే, మీరు కాదు, మేము కూడా విద్యార్థులే. ప్రతి మనిషి విద్యార్థి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఎప్పుడైతే ఎవరైతే నేర్చుకోవడం ఆపేస్తారో ఆ రోజు వాడు మరణించినట్టు లెక్క. నేర్చుకుంటూ ఉండేటువంటి వాడు జీవించే ఉంటాడు. సోక్రటీస్ గురించి మీకు తెలుసు. రేపు పొద్దున్నే ఆయన విషం తాగి మరణించాలి, ఆయన చేతులతో ఆయన విషం తాగి మరణించాలి. అదే ఆయన వేసినటువంటి శిక్ష. ఈరోజు సాయంకాలం ఆయన ఒక తంబూరా వీటిలో ఉన్నటువంటి పిల్లవాడిని చూశాడు. చివరి రోజు కాబట్టి ఆయన చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పని అడిగారు. వెంటనే సోక్రటీస్ గారు ఆ పిల్లవాడిని వినిపించండి అని ఆ పిల్లవాడిని ఎదురుగా కూర్చోబెట్టుకొని